తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. డిసెంబర్ నెల తమిళ సినిమా పరిశ్రమకు తీరని విషాదం నింపిన నెలగా మిగిలిపోయింది. తమిళ సినిమా పరిశ్రమలో దైవం కంటే ఎక్కువగా అభిమానించే రాజకీయ నాయకులుగా మారిన సినీ తారల మరణాలు డిసెంబర్లోనే జరగడం మరోసారి తమిళ ప్రజలను విషాదానికి గురిచేసింది. తమిళ ప్రజలను ప్రేక్షకులతో విడదీయలేని లెజెండ్స్, యాక్టర్స్, దిగ్గజ నేతల మరణాలు సంభవించాయి. తమిళ సినిమా రంగంలోనూ రాజకీయ రంగానికి విశేష సేవలు అందించిన ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ కూడా డిసెంబర్ నెలల్లోనే మరణించడం ఆ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. ఈ ముగ్గురు లెజెండరీ యాక్టర్లు సంవత్సరాంతంలో తుది శ్వాస విడిచి ప్రజలకు, అభిమానులకు కనిపించకుండా అంతనంత దూరానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్జీ రామచంద్రన్ కు 1984లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, దానితో తీవ్రమైన గుండెపోటు రావడంతో అమెరికాకు తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అనంతరం పలు అవయవాల పనితీరులో సమస్యలు రావడంతో 1987 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 3:30 మరణించారు. జయలలిత విషయానికి వస్తే 2016 సెప్టెంబర్ 22వ తేదీన డీహైడ్రేషన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అపోలో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత కోలుకున్నట్టే కనిపించారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీన ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఆ చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి 11:30 గంటలకు మరణించారు. డిసెంబర్ నెల 3వసారి తమిళ ప్రజలను విషాదాన్ని నింపింది. దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కూడా సంవత్సరాంతంన తుది శ్వాస విడిచారు. గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున మరణించారు. ఈ విధంగా డిసెంబర్ నెల తమిళ ప్రజలకు తీరని విషాదాన్ని నింపింది. దిగ్గజ నటులు, రాజకీయ నేతలు ముగ్గురు కూడా ఈ నెలలోనే మరణించడాన్ని సినీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. భౌతికంగా ముగ్గురు నటులు తమ మధ్య లేకున్నా వారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు.